వెల్కమ్ టు హెల్త్ కేర్. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో ఐబిఎస్కి ఐబిడికి ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇతర ఆరోగ్య సమస్యలకు దీనికి సంబంధం ఉంటుందా, ఆహారంలో కానీ మెడిసిన్స్లో మార్పులతోటి ఈ సమస్యను అధిగమించగలరా, ఇది ఒక సీరియస్ డిజార్డరా, అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ సమస్య వలన క్యాన్సర్ వంటి ముప్పులు పొంచి ఉంటాయా, ఈ వివరాలన్నీ అందించడానికి నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో ఐబిఎస్ అని ఒకటి వింటుంటామండి, ఐబిడి అని కూడా వింటాం. ఈ రెండింటికి అసలు తేడాలేంటి? ఇది చాలా కామన్గా సమస్య అండి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఐబిడి అనేది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్. అంటే ఇది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్ అని. దీంట్లో ఏమంటే ఇంటెస్టైన్లో ఉండే మనకు లేయర్స్, వాల్ లేయర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇంకా వాటి నుంచి వేరియస్ సిమ్టమ్స్, లూజ్ మోషన్స్, బ్లడ్ డయేరియా, పేషెంట్ థిన్ కావడము, వెయిట్ లాస్ కావడము, అండ్ వాళ్ళకు డిజీజ్ అనేది వెరీ సీరియస్ డిజీజ్. అట్లా కాకుండా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ అనేది అది మనకు ఒక ఫంక్షనల్ డిజార్డర్. దాంట్లో మనం చూసినట్లయితే దాంట్లో మ్యూకోజా అవన్నీ చూడడానికి ఎండోస్కోపికల్లీ వెళ్ళి నార్మల్గా ఉంటాయి. బట్ సిమ్టమ్స్ మాత్రం అంటే వాళ్ళు కూడా మనకు కాన్స్టిపేషన్తో కానీ, డయేరియాతో కానీ, పెయిన్ అబ్డామిన్తో కానీ ప్రజెంట్ కావచ్చు. కాకపోతే వాళ్ళలో గ్రాస్లీ మాల్ అబ్జార్ప్షన్, అంటే మనం తిన్న న్యూట్రియంట్స్ అబ్జర్వ్ కాకపోవడము, గ్రాస్ లాస్ అనేది ఉండదు. అంటే ఫంక్షనల్లీ మోర్ ఆఫ్ ఫంక్షనల్ డిజార్డర్. IBD నేమో మోర్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ విచ్ కెన్ ఎఫెక్ట్ ద ఆల్ లేయర్స్ ఆఫ్ మన ఇంటెస్టైన్స్ అన్నట్టు. ఓకే, అంటే ఆ లైనింగ్ అంతా ఇన్ఫ్లమేషన్ కి ఏమన్నా గ్రోత్ అంటారా? అవునండి. యా ఇప్పుడు మనకు ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల దానిలో అల్సర్స్ రావడము, అంటే ఇన్ఫ్లమేషన్ ఒక్కొక్కసారి దాంట్లో అన్ని లేయర్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు దాంట్లో స్ట్రిక్చర్స్ ఫామ్ కావడము, ఒక్కోసారి హోల్స్ పడడము, ఫిష్లాస్ ఫామ్ అవడము అండ్ వెరీ కామన్ అండి. దీంట్లో ఇది మన ఐబిడిలో. ఐబిఎస్లో అట్లాంటివి ఏమి ఉండవు. మనం ఒకవేళ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంటెస్టైన్స్ నార్మల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక కాల్ చూద్దామండి. హలో, డాక్టర్ గారికి ఇస్తారా ఫోన్? నమస్తే అండి, చెప్పండి. నా పేరు పిల్లల మరి వెంకటరాజే అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నా. మా ఆవిడ వయసు 50 సంవత్సరాలు ఉంది సార్. డాక్టర్ చెప్పండి. ఈ మధ్యకాలంలో విపరీతంగా గ్యాస్ వస్తుందండి, ఆపనవాయాలు బాగా వస్తున్నాయి ఆమెకి. తర్వాత తెల్లవారుజాము నుంచి విపరీతంగా నొప్పి, పొట్టలో నొప్పి ఉంటుంది, ఇట్లా మన జీర్ణాశయం కాదు, మన ఛాతి కాని కిందికి. తర్వాత విపరీతమైన టేపులు వస్తుంటాయి. బాగా మనిషి అంత కంఫర్టబుల్ గా ఉండలేకపోతుంది అన్నమాట. ఈ శుక్రఫైన్ ఆ సిరప్ వాడితే తగ్గుతుంది. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా వస్తుందండి, గ్యాస్ విపరీతంగా వస్తుంది అన్నమాట. అది అయితే ఏదన్నా కొంచెం ఒక ఎక్కువ ఏదైనా తిన్నా కూడా ఆమెకి బాగా టేపులు వస్తుంది అన్నమాట, విపరీతంగా అంటుంది. అవునండి, వయసు 52 సంవత్సరాలు ఉంటాయి. ఈమెకి 2-3 సార్లు అది గర్భసంచి ఆపరేషన్ అయ్యింది 10 సంవత్సరాల కిందనే. తను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అయితే ఆ పేషెంట్కి మోర్ ఆఫ్ యాసిడిటీ, డిస్పెప్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. దాంతోపాటు మేబీ బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ అట్లా ఉండడానికి ఛాన్స్ ఉంది తను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం. ఇది చాలా చిన్న సమస్య అండి. మీరు దగ్గరలో ఉన్న ఎనీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయినా సరిపోతుంది. అంటే ఇట్లా తను చెప్పినట్టండి, ఈ త్రేన్పులు రావడం కానీ, లేకపోతే బాగా గ్యాస్ ఫామ్ అవడం, ఫ్లాట్యులెన్స్ లాంటి సిమ్టమ్స్ ఉండడం అంటే దేనికి ఇండికేషన్ అంటారు? అది ఇప్పుడు మన ఇంటెస్టైన్లో గ్యాస్ ఫామ్ అవడానికి మెయిన్గా 2 సోర్సెస్ ఉంటాయండి. ఒకటి ఏమంటే మనము స్వాలో చేసేది, అంటే బయట నుంచి స్వాలో చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫాస్ట్గా చూ చేయకుండా ఫాస్ట్గా గల్ప్ చేయడము, ఏరేటెడ్ డ్రింక్స్ తాగడము, ఇట్లా నీళ్ళు ఇట్లా ఎత్తుకొని తాగడము, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్ అన్నమాట. మనం తినేది అండ్ ఫుడ్ అండ్ మనం తినే ప్యాటర్న్ అనేది వన్ ఆఫ్ ద సోర్స్ ఇంటెస్టైనల్ గ్యాస్కి. సెకండ్ థింగ్ వచ్చి బ్యాక్టీరియల్, మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ చేసింది. ఇవన్నీ 2 మేజర్ సోర్సెస్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది. మనకు దీంట్లో తనకి చెప్పిన ప్రకారం అయితే స్టమక్లో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, H. pylori ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాసిడిటీ ఎక్కువ అవడము, గ్యాస్ ఫామ్ కావడం అనేది కూడా జరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సోర్స్. అండ్ స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉన్నప్పుడు కూడా అట్లా జరగవచ్చు. ఓకే, మనం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం కదండి, ఐబిడి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు?
ఐబిడి అనేది మనకు పర్టికులర్గా రెండు కామన్గా చూసుకున్నట్లయితే క్రాన్స్ డిసీజ్ అనేది ఏమంటే మన ఇంటెస్టైన్లో ఓరల్ క్యావిటీ, ఓరల్ క్యావిటీ నుంచి కింది వరకు అంటే ఓరల్ క్యావిటీ, ఫుడ్ పైపు, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఈవెన్ ఎనల్ కెనాల్, ఆ సరౌండింగ్ అన్ని టిష్యూస్ ఎఫెక్ట్ కాగలుగుతాయి. అదే అల్సరేటివ్ కొలైటిస్ అయితే ప్రిడామినెంట్గా మనకు లార్జ్ ఇంటెస్టైన్ అనేది అంటే పెద్ద పేగు అనేది ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి కామన్గా మనకు ప్రజెంట్ అయ్యేది ఎట్లా అంటే వాళ్ళకు పెయిన్ అబ్డామిన్ కానీ, లూజ్ మోషన్స్, బ్లడీ డయేరియా అంటే మోషన్లో బ్లడ్ రావడం అనేది. దాంతోపాటు ఇవి క్రానిక్గా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకు ఆకలి లేకపోవడము, వెయిట్ లాస్ అవ్వడము, ఇంకోటి మనకు రక్తహీనత, ఇవన్నీ కూడా మనకు అన్ని రకాలుగా డెవలప్ అవుతాయి. ఒక్కొక్కసారి సివియర్ కేసెస్లో వాళ్ళు గ్రాస్లీ వాటి ఇంటెస్టైన్స్లో పర్ఫొరేషన్స్ రావడము, పెరియానల్ రీజన్లో యాబ్సెస్ రావడము, ఇవన్నీ మనకు కామన్ సిమ్టమ్స్. ఈ డిజీజ్ ఉన్న వాళ్ళకు ఓన్లీ మనకు ఇంటెస్టైనల్ సిమ్టమ్సే కాకుండా ఇంకా నెక్స్ట్ వేరే ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ పెయిన్స్ రావచ్చు, నెక్స్ట్ లివర్ ఎఫెక్ట్ అయ్యి లివర్ జాండిస్ అట్లా కూడా ఎఫెక్ట్ కావచ్చు. కాల్ చేద్దామండి. హలో నమస్తే, చెప్పండి మేడం. ఇదే చెప్పాను, విక్కుళ్ళు ఎక్కువ పోతున్నాయి మేడం. మొన్న మోషన్స్ అయినాయి, విక్కుళ్ళు ఎక్కువ పోతున్నాయి మేడం. ఎక్కిళ్ళ అండి? అవును మేడం. హికప్స్. ఓకే, అదేనా మీ సమస్య? అంతే మేడం. ఎకిల్ అంటే బేసికల్లీ అది మనకు డయాఫ్రమెటిక్ కాంట్రాక్షన్స్ వల్ల, స్పాంటేనియస్ రిథమిక్ కాంట్రాక్షన్స్ వల్ల వచ్చే వాటిని ఎకిల్ అంటారండి. దీనికి కామన్గా అయితే మోస్ట్లీ ఏం కారణాలు ఉండవు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కానీ కొన్నిసార్లు డయాఫ్రమెటిక్ ఇరిటేషన్ వల్ల అంటే దాని చుట్టూ ఉండే సరౌండింగ్ ఆర్గాన్స్ ఇష్యూస్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఎఫెక్ట్ అయింది, దానికి ఉన్న రీజన్స్ మనకు డయాఫ్రమ్ అబట్ అయినా కానీ, లంగ్స్ ఎఫెక్ట్ అయినా, హార్ట్ రిలేటెడ్, సమ్ టైమ్స్ అప్పర్ స్టమక్ ఎఫెక్ట్ అయినా, డయాఫ్రమ్ ఇరిటేట్ అయిన సందర్భాల్లో కూడా ఎకిల్ రావచ్చు. ఇవన్నీ పెరిఫెరల్ కాజెస్. ఒక్కొక్కసారి మనకు సెంట్రల్ బ్రెయిన్ రిలేటెడ్ కూడా ఇంట్రాక్టబుల్ హిక్కప్స్ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్లీ కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ఎవాల్యుయేషన్ చేసినప్పటికీ ఏమీ ఉండదు, ఇడియోపతిక్గానే ఉంటాయి. ఇది సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద కేసులో రెస్పాన్స్ అవుతుంది. బట్ ఎవరికైతే తగ్గకుండా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అండర్లయింగ్ కాజ్ ఏముంది అనేది ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా తప్పనిసరి. అంటే ఏం టెస్టులు చేయించుకోవాల్సి? అంటే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకు ఫస్ట్ థింగ్ ఒక ఎండోస్కోపీ చేయించడం, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, చెస్ట్ ఎక్స్రే, ఒక్కొక్కసారి ఇంట్రాక్టబుల్, ఇవన్నీ కాజెస్ అన్నీ నార్మల్ ఉండి ప్లస్ అప్పటికి కూడా తగ్గనట్లయితే ఒక్కొక్కసారి ఎంఆర్ఐ బ్రెయిన్ లీషన్స్ కోసం కూడా చేయాల్సి ఉంటుంది. వెంకటేష్ గారు కాల్ చేద్దామండి. వెంకటేష్ గారు హలో. వెంకటేష్ గారు మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. చెప్పండి. మలద్వారం కాడ ఇబ్బంది ఉంటే కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్టడీ అనేది 3 టెస్టులు చెప్తున్నా మేడం. చేయించినా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. సాయంత్రం కాంచి మరి అది ఇంకా మరి మేనోమెట్రీ చెప్పానని చెప్పుకొచ్చారు నిమ్స్ లో. అది మేనోమెట్రీ అంటే ఏంది, మరి అసలు ఇది ప్రాబ్లం అసలు ఏంది తెలుస్తలేదు. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి నిమ్స్ లో చేపిస్తూనే ఉన్నా. ఇందులో తను చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అయితే కామన్గా మనకి ఎనల్ కెనాల్లో మలద్వారం ద్వారా కామన్గా వచ్చే సిమ్టమ్ డిజార్డర్స్ ఏమంటే ఫిషర్ కానీ లేదంటే పైల్స్ కానీ ఉంటాయి. ఇవి కామన్ ఉంటాయి. ఒక్కొక్కసారి యాబ్సెస్ అట్లా ఫామ్ అవ్వచ్చు. కానీ తను చెప్పిన డ్యూరేషన్ని చూస్తే ఇది మోర్ ఆఫ్ క్రానిక్ ప్రాబ్లం లాగా ఉంది. ఇంకోటి వాళ్ళకు డాక్టర్ చూసిన తర్వాత సజెస్ట్ చేసిన టెస్ట్ ఏమంటే యానోరెక్టల్ మానోమెట్రీ. అంటే అది ఏం టెస్ట్ అని అడుగుతున్నారు. దాంట్లో ఏమంటే మనం ఒకసారి డెఫికేషన్ ప్రాసెస్ అంటే ఒక రిలేటివ్లీ మనకు ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. దాంట్లో మనకు ఇంటెస్టినల్ మజిల్స్, పెల్విక్ మజిల్స్, ఇంటెస్టినల్ స్పింక్టర్స్, వీటన్నిటి కోఆర్డినేషన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే మన డెఫికేషన్ ప్రాసెస్ అనేది స్మూత్గా జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళలో ఆ మజిల్ వీక్నెస్ ఉన్నప్పటికీ, కోఆర్డినేషన్ లోపించినప్పటికీ ఆ డెఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా మంచిగా జరగదు. ఆ సిచ్యువేషన్లో ఏమంటే పేషెంట్ స్ట్రెయిన్ అవుతున్నప్పటికి కూడా తనకు ఆ డెఫికేషన్ ప్రాసెస్ అనేది అంటే మోషన్ వెళ్ళడం అనేది చాలా టఫ్ అవుతుంది. ఇట్లాంటి డిస్కోఆర్డినేషన్స్ ఉన్నా, వీక్నెస్ ఉన్నా, లేదంటే కోఆర్డినేషన్ లేని తెలుసుకోవడానికి యూజ్ చేసే టెస్టే యానోరెక్టల్ మానోమెట్రీ. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ని నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు క్యూర్ చేయగలరో డిస్కస్ చేద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. అదే సార్ నాకు గ్యాస్ట్రిక్ ఉంది సార్, ఎక్కేది దొమ్మలకి ఎక్కేది గుండెకి ఎక్కేది సార్ ఉంది సార్. హలో మేడం, చెప్పండి. అదే గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉంది మేడం, గుండెకి ఎక్కేది ఎదురుకి ఎక్కేది ఉండదు మేడం. అదే మీరు చెప్పే సిమ్టమ్స్ ప్రకారం ఉంటే మీకు కొంచెం యాసిడిటీ ఎక్కువ ఉండి రిఫ్లెక్స్ అవుతుందండి ఫుడ్ పైప్లోకి, అంటే మన అన్నవాహికలోకి యాసిడ్ అనేది రావడం వల్ల అట్లాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి. దీనికి మీరు సింపుల్గా చాలా రోజుల నుంచి ఉన్నట్లయితే సింపుల్గా మీరు ఎండోస్కోపీ అండ్ మానోమెట్రీ అట్లాంటి టెస్ట్లు చేయించుకోవడం ద్వారా అది క్లియర్గా మీకు మోర్ అర్థమవుతుంది. ఇది ఈజీలీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సింపుల్ మెడికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఈ సమస్యను మనము పరిష్కరించుకోవచ్చు. ఇంకొక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, నమస్కారం అండి. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి ఒకసారి. చెప్పండి, వింటున్నారు, మీకు క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నా పేరు హేమంత్ అండి. నాకు ఏం తిన్నా కడుపు నిండుగా ఉంటుందండి. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 53. ఓకే. మీకు నిండుగా ఉంటుందండి. మీకు డయాబెటీస్ అట్లాంటి ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయండి? బీపీ. ఓకే. యా, తను చెప్పే ప్రకారం అయితే హెవీనెస్, అప్పర్ స్టమక్లో హెవీనెస్ అని చెప్తున్నారు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ కారణం అగైన్ మనకు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మనం తీసుకునే మెడికేషన్స్ వల్ల కానీ, లేదంటే ఎక్సెస్ క్యాలరీ ఫుడ్ ఉండి మీకు బ్యాక్గ్రౌండ్లో మీ మెటబాలిక్ రేట్ తక్కువ ఉండడం వల్ల, మీ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి అండర్లయింగ్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ వల్ల, థైరాయిడ్ ఇష్యూస్ వల్ల, విటమిన్ B12 లోపం వల్ల, వీటన్నిటి వల్ల కూడా అట్లాంటి సమస్య అనేది మనకు ఉండవచ్చు. దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఫస్ట్ అంటే చాలా రోజుల నుంచి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఎండోస్కోపీ అనేది చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ మీరు డాక్టర్ని సంప్రదించిన తర్వాత వాళ్ళకు క్లినికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏది రిలవెంట్ టెస్టో అవి చెప్తారు. వాటి చిన్న చిన్న టెస్ట్ల ద్వారానే మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరు ఇందా చెప్పారు ఐబిడి, అప్పర్ అయితేనేమో క్రాన్స్, అల్సరేటివ్ కొలైటిస్, ఇవి ఐబిడిలో రకాలని చెప్పారు కదండి. అంటే అసలు ఎందుకు, అసలు ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఎందుకు వాపుకి, ఇన్ఫ్లమేషన్కి ఎందుకు గురవుతుంది, కాజెస్ ఏంటంటారు? అంటే దీనికి మనము ఇన్ఫెక్షన్ లాగా ఒక పిన్ పాయింట్ అనేది చేయలేము. కాకపోతే ఇప్పటి వరకు ప్రపోజ్ చేసిన వాటి ప్రకారంగా చూసినట్లయితే మనకు ఇట్ ఈస్ ఏ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ వల్ల, అంటే మన ఇమ్యూనిటీ డిస్రెగ్యులేషన్ వల్ల, దాంతోపాటు సరౌండింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంటరాక్షన్స్, నీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, అంటే మీ మోర్ దాన్ 200 జీన్స్ వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ జెనెటిక్ ససెప్టబిలిటీ ఉండి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, దాంతోపాటు నీకు ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్, ఇంకొక ప్రధానమైనది ఏమంటే మన గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్, వీటి ఇంటరాక్షన్స్, ఈ కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ వల్ల మనకు ఈ డిజీజ్ అనేది మనకు రావచ్చు. అయితే ఒకటే పిన్ పాయింట్ యాజ్ ఆఫ్ నౌ మనం చేయలేము. కాకపోతే ఇట్ ఈస్ ఎ మల్టీఫ్యాక్టరియల్ అని చెప్పొచ్చు. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్లీ నో టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అంటారా? అంటే ఇన్ఫ్లమేషన్, అంటే ఈ సమస్య నేనేం చెప్తానంటే ఇన్ జనరల్గా డెఫినెట్లీ స్మోకింగ్ అనేది కొన్ని ఇప్పుడు మీరు చూసినట్లయితే క్రాన్స్ డిసీజ్ రిస్క్ని ఖచ్చితంగా పెంచుతుంది. అదేవిధంగా ఆల్కహాల్ అనేది కూడా మనకు లివర్ డ్యామేజ్, ఇంటెస్టినల్ డ్యామేజ్, మ్యూకోజల్ డ్యామేజ్, డయేరియాని పెంచడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ సమస్య ఉన్నా లేకున్నా ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి వెరీ సీరియస్ అడిక్షన్స్. వాటిని మనం యాజ్ ఎ డాక్టర్గా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఈ సమస్య నిర్ధారణకు ఎండోస్కోపీ ఎక్కువగా చేస్తుంటారా? ఏ టెస్టులు ఉంటూ ఉంటాయి? మోస్ట్ కామన్గా ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. మనం ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేసినప్పుడు వాళ్ళకు ఉండే ఫైండింగ్స్ అనేవి చాలా మోస్ట్ ఆఫ్ ద టైం క్లాసికల్గా ఉంటాయి. అంటే వాటిని మనము ఒకసారి చేసి వాటిలో అల్సర్స్, వాటి నుంచి బయాప్సీస్ పంపినప్పుడు వాటి డయాగ్నోసిస్ అనేది నిర్ధారణ అవుతుంది. ఒక్కొక్కసారి మనము పేషెంట్ అవసరంని బట్టి వాళ్ళకు ఇమేజింగ్, అంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, స్టూల్ టెస్ట్ చేయడము, దానికి రిలవెంట్ బ్లడ్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంతవరకు క్యూర్ చేయగలడం మన చేతుల్లో ఉంటుంది? అంటే ఇది యాజ్ ఆఫ్ నౌ ఏమంటే ఇట్ ఈస్ క్యూరబుల్ అని చెప్పలేము. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తోటి మనం ఈ డిజీజ్ని కంట్రోల్ చేయవచ్చు. ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళ నార్మల్ లైఫ్, నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసేంత వరకు మనం కంట్రోల్ చేయవచ్చు.
మేబీ డౌన్ ద లైన్ వి మైట్ ఫైండ్ క్యూర్ ఆల్సో. అంటే ఈ సమస్యకి క్యాన్సర్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందంటారు? ఎప్పుడైతే మనకు ఒక ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరుగుతుందో దట్ ఖచ్చితంగా మనకు అది క్యాన్సర్స్ రిస్క్ అనేది పెంచుతుంది. ఇంక్లూడింగ్ ఈ డిజీజెస్లో కూడా అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్లో కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఒక యూజువల్ పాపులేషన్తో పోలిస్తే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళకు స్క్రీనింగ్, రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది మనకు చాలా అవసరం. ఈ ఐబిడి అనే సమస్యకి ఏజ్కి ఎంతవరకు సంబంధం ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మనం చూసిన వాళ్ళలో వీళ్ళ ఈ రిపోర్ట్స్ అయితే డాక్యుమెంటెడ్ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉందండి, ఈవెన్ ఫ్రమ్ చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైంలో ఆన్సెట్ అనేది యంగ్ అడల్ట్స్లో ఉంటుంది. అలీ అనే కాల్ చూద్దామండి. అలీ గారు నమస్తే, చెప్పండి. ఈ పేగు పూత అయిందటమ్మా. చెప్పమ్మా. హలో డాక్టర్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నాకు పేగుకు పూత అయిందట. ఈ అన్నం సంచి లూజ్ అయిందట సార్. ఈ టైట్ అయితే కాదా సార్ వల్ల? అంటే ఇప్పుడు మీకు ఏ టెస్ట్ చేసి మీకు వాళ్ళు పేగుపూత అని నిర్ధారణ చేశారండి? ఎండోస్కోపీ చేశారండి? మోస్ట్ లైక్లీ పేషెంట్కి అల్సర్స్ అనేది ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది తను చెప్పే సిమ్టమ్ ప్రకారము. అంటే ల్యాక్స్ అంటే మోస్ట్లీ ఫుడ్ పైప్కి మన స్టమక్ మధ్యలో ఉండే స్పింక్టర్ లూజ్గా ఉన్నట్టు తెలుస్తుంది తను చెప్పే దాని ప్రకారం, మనం ఎండోస్కోపీ రిపోర్ట్ చూడకపోయినప్పటికీ. అది ఈ స్పింక్టర్ ఒకవేళ మీకు ల్యాక్స్ ఉన్నట్లయితే దానికి మనము 2 మెథడ్స్ అండి. అది ఎంతవరకు మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది మనము మానోమెట్రీ ఆ టెస్ట్ ద్వారా మనం అసెస్ చేస్తాము. అది సిగ్నిఫికెంట్గా మీకు ప్రాబ్లమేటిక్ అనుకున్నప్పుడు దాన్ని ఆ స్పింక్టర్ని టైట్ చేయడం వల్ల మీకు లాభం జరుగుతుంది. ఇది మనం లాప్రోస్కోపిక్ మెథడ్ ద్వారా, కొన్నిసార్లు ఎండోస్కోపిక్ మెథడ్ ద్వారా కూడా మనం చేయవచ్చు. కానీ దానంతట అదే టైట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఈ పేగు పూత లేకపోతే నోటి పూత ఇవన్నీ కూడా ఒక రకంగా ఇన్ఫ్లమేషనే కదండి, వీటికిను ఐబిడికి ఏమన్నా సంబంధం ఉంటుందంటారు? అంటే పేగుపూత అనేది కామన్గా అల్సర్స్ అనే పదానికి వాడతారు. అందులో ఇట్ కమ్స్ బోత్ అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ అనేది కవర్ అవుతుంది. నోటిపూత అనేది జనరల్గా మనం కామన్ పబ్లిక్లో చూసే వాటి అల్సర్స్ లాంటివి అయితే ఎవరికైనా కావచ్చండి. అది మోస్ట్లీ వాటికి పెద్ద కాన్సిక్వెన్షియల్గా ఉండవు. కానీ క్రాన్స్ డిసీజ్లో నోటిపూత అనేది వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ అనేది, వన్ ఆఫ్ ద అల్సర్స్ అంటాము, అవి కామన్గా చూస్తుంటాం. మెడిసిన్స్ ఎలా ఉంటాయి? మెడిసిన్స్తోనే మేనేజ్ చేయగలుగుతారా? ఎప్పుడైనా సర్జరీలు ఉంటాయా ఈ సమస్యకి? వీళ్ళల్లో ఫస్ట్ ప్రజెంట్ అయినప్పుడు వాళ్ళు ప్రజెంట్ అయిన సివియారిటీని బట్టి ఉంటుందండి. దాన్ని బట్టి మనము ఐవి మెడికేషన్సా, ఓరల్ మెడికేషన్సా అనేది లేదంటే అదర్ రూట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ని మనము మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా అడ్వాన్స్ వచ్చాయి మనకు. సింపుల్గా మనం కామన్గా వాడే మెడిసిన్స్ ఏమంటే ఇమ్యూనోసప్రెసెంట్ ఉంటాయి, వన్ ఆఫ్ ద థింగ్. స్టెరాయిడ్స్ కానీ, బయోలాజిక్స్ కానీ, అదర్వైజ్ మిసలమైన్ లాంటి ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. ఇవి కామన్గా మనం వాడేవి. వీటితో పాటు ఇమ్యూనోమాడ్యులేటర్స్ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. అయితే మీరు అడిగింది మెడిసిన్స్తోనే మేనేజ్ చేయగలరా? సర్జరీ రిక్వైర్మెంట్ విషయంకి వచ్చినట్లయితే వీళ్ళకు లైఫ్ టైంలో పర్టికులర్లీ అల్సరేటివ్ కొలైటిస్లో అయితే వాళ్ళ త్రూ అవుట్ లైఫ్ మేబీ 1/3 ఆఫ్ పాపులేషన్ అంటే 20 to 30%కి సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. క్రాన్స్లో ఇది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ టైంలో అప్ టు 2/3 ఆఫ్ పాపులేషన్ కూడా మనకు సర్జరీ రిక్వైర్మెంట్ రావచ్చు. అంటే సర్జరీ అంటే ఇన్ఫ్లమేషన్కి గురైన భాగాన్న లేకపోతే ఇన్ఫ్లమేషన్ని తీసేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు సర్జరీ అంటే మనకు ఇక్కడ ఫ్యూ కామన్గా మనం తీసేదంటే వెరీ అక్యూట్గా ఫ్లేర్ వచ్చింది, వాళ్ళకు ఎనీ మెడికేషన్ పనిచేయట్లేదు, అది ఏమో ఎమర్జెన్సీ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తామండి. లేదంటే ఒకసారి లిమిటెడ్ డిజీజ్ టు సర్టెన్ ఎక్స్టెంట్ వరకే ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో చేస్తారు. ఒక్కోసారి మనకు కాంప్లికేషన్ ఆఫ్ డిసీజ్, సపోజ్ ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ ఉంది, దానివల్ల మనకు ఫిస్టులాస్ ఫామ్ అవ్వచ్చు, యాబ్సెస్ ఫామ్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇంటెస్టినల్ పర్ఫొరేషన్ అవ్వచ్చు, ఒక్కోసారి మనకు ఇంటెస్టినల్ నారోయింగ్ అనేది వెరీ టైట్గా ఉండి మనకు ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్లోకి లీడ్ చేయొచ్చు. అట్లాంటి సినారియోలో కూడా మనకు సర్జరీ అవసరం అవుతుంది. ఇదే కాకుండా అండర్లైంగ్ బ్యాక్గ్రౌండ్ మనకు ఒక్కోసారి వీళ్ళు క్యాన్సర్ ప్రిడిస్పోజిషన్, క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు కూడా సర్జరీ అవసరం అవుతుంది. సుబ్బారావు గారు కాల్ చేద్దాం. సుబ్బారావు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నాకు 75 సంవత్సరాల వయసు అండి.
కడుపులో బుడ్డిగారు కొంచెం అప్పప్పుడు నొప్పి పెడతా ఉంటుందండి, ఏదో నొప్పి కదా. అది లోగడ సరే విజయవాడ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు జిగురు కూడా పడుతుందని చెప్పి చాలా నుంచి ఉందండి, అవి వేసుకుంటాను, తర్వాత మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ వస్తుందని చెప్తే వాళ్ళు అన్నారు కొలనోస్కోపీ చేయాలన్నారు సార్. ఆ కొలనోస్కోపీ చేయించారండి. చేస్తే అదేం లేదు, మోషన్ కొంచెం టైట్ అవడంలో బేక్ కాడ కొంచెం నొక్కి కొద్దిగా ఉరుపు వచ్చింది, మోషన్ ఫ్రీగా అవడానికి ఒక అడుగు రాశారు అంతే. దానివల్ల ఇంకేం ప్రాబ్లం లేదు, అదొకటే ప్రాబ్లము, దానికి మందు కూడా అక్కర్లేదు, నువ్వు మోషన్ ఫ్రీగా ఇది మాత్రం వేసుకోమని చెప్పేసి మోషన్ ఫ్రీగా అయ్యేదానికి రాశారండి. రాస్తే అప్పటి నుంచి 8 ఏళ్ళు అయింది అలా వాడుతున్నానండి. కానీ మధ్య మధ్యలో మళ్ళీ ఈ కడుపు నొప్పి రావడం కొద్దిగా 2-3 రోజులు కడుపులో పొట్టింది వస్తాను అనమాట. దానికి మళ్ళీ ఈ బిళ్ళలో కొన్ని మెట్రోండిజల్ అయ్యి వాడుతుంటే 2 రోజులు మళ్ళీ లైన్ అవుతుందండి. మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటారా అని మిమ్మల్ని అడుగుదాం సార్. ఫస్ట్ థింగ్ అండి, మీరు చెప్పిన ప్యాటర్న్ ఆఫ్ కడుపు నొప్పి రావడానికి మనకు ఓన్లీ ఇంటెస్టైనల్ ఇష్యూసే ఉండాల్సిన అవసరం లేదు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ బ్లాడర్ సిమ్టమ్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ఇతర విషయాలు ప్రోస్టేట్ ఇష్యూస్ ఉండొచ్చు, మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు. ఒక్కసారి మీరు వేరే కారణాలు కూడా లేవని అనుకున్నప్పుడు ఇంటెస్టైన్ వల్లనే అనుకున్నట్లయితే మీకు సింపుల్ మెడికేషన్స్ మోడిఫై చేయడం ద్వారా మనం ట్రీట్ చేయవచ్చు. ఓకేనండి డాక్టర్ రామరెడ్డి గారు, ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే ఏంటి, ఈ సమస్యని ఉన్న వాళ్ళు ఎలా గుర్తించాలి, సమస్యను ఎలా మేనేజ్ చేయాలి, ట్రీట్మెంట్స్లో మెడికల్ మేనేజ్మెంట్ రోల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు సర్జరీ అవసరం ఉంటుంది, అసలు ఈ సమస్య ఎవరిలో వచ్చే రిస్క్ ఉంటుంది, వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.